హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. నిన్నటి వీడియోలో నేను కాటన్ బ్లౌజెస్ 3 అయితే పెట్టాను కదండి. అవి ఇవాళ వాష్ చేసి మీ ముందే చూపిస్తాను. ఎప్పుడు కూడా కాటన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ వాష్ చేసి చూసుకోవాలండి. బాగుంటే గుడ్ క్వాలిటీ అనుకోండి, మంచివి అయితే చక్కగా పర్చేజ్ చేసుకోండి. వీడియో చూసి నిన్నే నేను వీడియో పెట్టాను కదా, సో దాన్ని బట్టి ఈరోజు ఈ వీడియో చూసి పర్చేజ్ చేసుకోండి. చాలా తక్కువ రేట్లో పడుతున్నాయండి మీషోలో. మనకి రెడీమేడ్ కాటన్ బ్లౌజెస్ ఏంటంటే 200 అలా పడుతుంది అనమాట. 250 బిలో ఏదైనా సరే. నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇలా మనం క్లాత్ ఇచ్చి కుట్టించుకునే దానికన్నా మనం ఇట్లా రెడీమేడ్ ప్రిఫర్ చేయొచ్చు కదా, సో అందుకని ఇలా తీసుకున్నానండి. సో మీకు ఏదైనా యూజ్ఫుల్ అనిపిస్తే నేను నిన్న ఆల్రెడీ లింక్ ఇచ్చాను కింద, వీడియో కింద డిస్క్రిప్షన్లో. అలాగే డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఇచ్చేసానండి. ఇప్పుడు ఏంటంటే నేను వాష్ చేసి మీ ముందే లైవ్ చూపిస్తానండి. ఎప్పుడు కూడా కాటన్ అనేది వాష్ చేసి చూపిస్తాను కదా, సో అలాగే ఇవాళ కూడా నేను కాటన్ ఈ బ్లౌజెస్ ఈ 3 కూడా వాష్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బకెట్ ఆఫ్ వాటర్ రెడీగా ఉంది. వాష్ చేసి లైవ్ చూద్దాము. బాగుంటే కనుక పర్చేజ్ చేసుకోండి. చూద్దాం ఒకసారి. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో వాటర్ అయితే రెడీగా ఉంది. ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా లైట్ కలర్స్ పెడతాను కదా, అలాగే ఇది డిప్ చేసేస్తున్నాను. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో ఇచ్చేసానండి. ఇవి ఏంటంటే మనకి 32, 34, 36 ఉంటాయి సైజు. లైట్గా వస్తుంది కదా కలరు, చూద్దాము. ఒక 1 మినిట్ అలా ఉంచితే చూద్దాము. ఎప్పుడు కూడా వాష్ చేసే యూజ్ చేసుకోండి. అది కాటన్ అయినా సిల్క్ అయినా ఎలాంటి క్లాత్ అయినా సరే మనం వాష్ చేసి యూజ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వచ్చిందండి, ఇంకేమైనా ఉంచితే వస్తుందేమో చూడాలి. వన్ మినిట్ ఉంచాను, చూసారు కదా. 1.5 మినిట్ ఉంచాను. వాటర్ అయితే అలా వచ్చింది, కానీ మన ఇక్కడ వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అది వైట్గానే ఉంది. ఒకవేళ నేల మీద వేస్తే కలర్ ఏమొస్తుందో, రావట్లేదు కదా. ఓకే, అయితే క్లాత్ ఫస్ట్లో అలా ఉంటుందన్నమాట. నేను ఫర్దర్ ఫ్యూచర్లో నేను యూజ్ చేస్తాను కదా, సో అప్పుడు ఏమైనా వాష్ చేసేటప్పుడు కలర్ దిగితే అప్పుడు కూడా చెప్తానండి, చెప్తాను. ఎందుకంటే యూజ్ చేసిన తర్వాత కదా నేను చెప్తాను రివ్యూ. అదొక్కటే వచ్చిందండి, ఇదైతే రావట్లేదు. కాకపోతే ఇది లైట్ పెయింట్ ఉందన్నమాట. ఇది ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది, అందుకే మీకు స్క్రీన్ మీద ఇవ్వటం కూడా కుదరలేదు. యాక్చువల్లీ నేను ఒకటి పెడితే ఒకటి వచ్చింది. సరే మనకి 220 పడింది కదా అని ఉంచేసుకున్నాను. రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది యాక్చువల్లీ ఇదైతే. చూద్దాం ఒకసారి అయితే. సో ఇలా చూడండి, వాటర్ అనేది నా హ్యాండ్ ఉంది కదా వైట్గా, సో ఇలా చూసుకోండి. ఇలా బాగా కలర్ వచ్చిందనుకోండి పింక్గా, అప్పుడు కలర్ దిగిపోయినట్టు అనమాట. ఇట్లా బకెట్లో మనం చూస్తే ఏంటంటే యాక్చువల్గా స్టార్టింగ్లో మనకి దాన్ని డస్ట్ అంతా కూడా వస్తుంది కదా. నేను ఇప్పుడు 2 బ్లౌజెస్ అయితే చూశాను అనమాట. ఇది లాస్ట్ బ్లౌజ్ రెడ్ కలరు. సో ఇది కూడా ఒకసారి డిప్ చేస్తాను. యాక్చువల్లీ ఎండ వేడికి వాటర్ అనేది హాట్గా ఉన్నాయన్నమాట, వేడిగా ఉన్నాయి. సో దానివల్ల ఏమైనా కలర్ వచ్చిందేమో, కానీ క్వాలిటీ అయితే బాగుందండి 3 బ్లౌజెస్ కూడా. ఇది చాలా ది బెస్ట్ అని చెప్తాను. 230కి మనకి విత్ లైనింగ్ ఇచ్చేసాడు, చూసారా. లైనింగ్ కూడా మందంగా ఉంది, క్లాత్ కూడా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది.
నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ అన్నమాట. సో అందుకే విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. దాన్ని బట్టి వెంటనే వీడియో చూసి చక్కగా పర్చేజ్ చేసుకోండి. లింక్ అయితే నేను ఇస్తూ ఉంటాను కదా వీడియో కింద డిస్క్రిప్షన్లో. బెస్టేనండి, చాలా ది బెస్టే. వీటికున్న డస్ట్ అయితే వచ్చింది. ఆ త్రీ బ్లౌజెస్ ఒకటే దాంట్లో పెట్టాను కదా. ఒక పింక్ దానికే లైట్గా వచ్చిందండి, మిగతా వాటికి రెండింటికి రాలేదన్నమాట. బెస్టే. సో ఫస్ట్ అయితే పింక్ కలర్ అయితే కాటన్ బ్లౌజ్ అయితే కొంచెం కలర్ దిగిందండి. మరి నెక్స్ట్ యూజ్ చేయగా ఫర్దర్ ఏదైనా కలర్ ఏమైనా డల్ అయితే కనుక చెప్తాను మీకు అప్కమింగ్ వీడియోస్లో. మిగతా ఈ 2 రెడ్ కలర్ బ్లౌజెస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చండి. అది వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.